నంద్యాల జిల్లా శ్రీశైలం టీడీపీలో విభేదాలు పగ్గుమన్నాయి. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే బుద్ధా రాజశేఖర్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య రగడ రాజుకుంది. నంద్యాల ఎంపీ బారెడ్డి శబరిను అల్పాహారం కోసం తన ఇంటికి ఆహ్వానించారు మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి. అయితే ఎంపీ బారెడ్డి శబరి వెళ్లిపోయాక ఏరాసు ఇంటిపై దాడికి దిగారు ఎమ్మెల్యే బుద్ధా వర్గీయులు. ఏరాసు ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు ఏరాసు ఇంటికి చేరుకొని బయటికి పంపించేశారు. స్థానిక ఎమ్మెల్యే బుద్ధా రాజశేఖర్ రెడ్డికి సమాధానం ఇవ్వకుండా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఆత్మకూరులో ఎంపీ నిర్వహించడంతో ఎంపీ ఎమ్మెల్యే వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. బండి పెట్టి మళ్ళీ మాట్లాడుతున్నారు. తమ్ముడు ఉండవు ఎందుకు తమ్ముడు ఒక్క నిమిషం మాట్లాడేది ఏముంది అట. ఈరోజు 3 రోజుల నుంచి చెప్తాము బుడ్డకు ఆమె వస్తుంది ఎంపీ చూడడానికి అని. మరి ఈరోజు మళ్ళీ వచ్చి సడన్గా పోవద్దు అన్నాడు. నేను పోకపోతే కూడా నా మీద తీయడం ఏంటి? గోబ్యాక్ అన్నప్పుడు మరి ఎలక్షన్ అప్పుడు నేను కాన్వర్సింగ్ చేసినప్పుడు గోబ్యాక్ అనలేదు. మీరు ఒక్కరిని తీసుకుని ప్రజారం చేయడానికి బాగుంటుంది.